కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. స్థానిక బీసీ హాస్టల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను పట్టించుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. 5 విద్యార్థులు ఉండాల్సిన ఒక్క గదిలో 30 మంది ఉంటున్నారని అన్నారు. టాయిలెట్లు కూడా సరిగ్గా లేవని అన్నారు. కనీస అవసరాలు కూడా లేని అలాగే అధికారులకు కూడా జీతాలు, మెయింటెనెన్స్ ఛార్జీలకు కూడా నిధులు కేటాయించలేదని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఎమ్మిగనూరు హబ్ కావటం వల్ల చుట్టుపక్కల మంత్రాలయం అలాగే ఆదోని, ఆలూరు నుంచి విద్యార్థులు ఎక్కువ మంది వచ్చినట్లుగా తెలిపారు. హాస్టళ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలలో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఇటు ఆడపిల్లలకు మగపిల్లలకు ఎంత దయనీయమైన స్థితిలో మీరు చూస్తున్నారు. డైట్ ఛార్జెస్ లేవు, స్ట్రెంగ్త్ విపరీతంగా ఉంటే కనీసం బిల్డింగ్స్ లేవు. ఇక్కడ కనీసం ఈరోజు ఒక్కొక్క రూమ్లో అంటే కాలేజీకి పోయే విద్యార్థులు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు 25-26 మంది ఒక రూమ్లో పడుకుంటున్నారు. ప్రీ మెట్రిక్ అయితే 30 నుంచి 35 మంది పడుకుంటున్నారు. అంటే ఇది అత్యంత దారుణం. నేను చూస్తున్న బాత్రూమ్స్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, జీతభత్యాలు కానీ, వీళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్కి కనీసం ఏమి లేదు, ₹1 లేదు. ఆశ్చర్యకరం ఏమంటే 1600 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసరికి 1400 రూపాయలు. అంటే గత ప్రభుత్వము ఏ రకంగా వీరి మీద ప్రేమ చూపిందో, ఎస్పెషల్లీ చదువుకునేటువంటి మాకు కరువు ప్రాంతం, ఇటుపక్క వెస్ట్రన్ పార్ట్స్ ఏదైతే పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా కరువు ప్రాంతం, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వలసలకు పోయేటప్పుడు ఇక్కడ ఎమ్మిగనూరులోనే మొత్తం పిల్లల్ని వదిలేసి చదువుకోవాలని చెప్పి ఇటు ఆలూరు కానీ, పత్తికొండ కానీ, ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయం కానీ, ప్రతి ఒక్కరూ విద్యార్థులందరినీ ఇక్కడికే వదిలిపెట్టి విద్యార్థులు ఇక్కడ పెట్టిపోతున్నారు. ఒక పక్క లోడ్ ఎక్కువ ఉంది, ఇంకో పక్కన చూస్తే వసతులు లేవు, ఇంకో పక్క అడ్మిషన్స్ చేసుకోలేకపోయినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. దీని మీద తగు చర్యలు తీసుకొని గతంలో శాశ్వత నిర్మాణాలు ఉండేవి. మా తండ్రి గారు మంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఈరోజు ఈ బేస్ ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక వెలుగు. బ్రహ్మాండంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా భోజనాలు కానీ వారికి వసతి కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నిర్వీర్యం చేశారు. మళ్ళీ వాళ్ళకు పునర్జీవనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరుకు సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే దీనికి మళ్ళా ఒక గవర్నమెంట్ పాలసీ కూడా బెస్ట్ పాలసీ. ఎందుకంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, బడుగులన్నా తెలుగుదేశం పార్టీ